ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం అమ్మడం అంత ఈజీగా కాదు. మనం మాట్లాడుకున్న ప్రాఫిట్లు, లాసులు, ఇన్వెస్ట్మెంట్లు చాలా తక్కువనే ఉంటాయి. ఈ బిజినెసే కాదు, ఏ బిజినెస్ అయినా కూడా మనం మాట్లాడుకున్న ప్రాఫిట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, లాసెస్ కానీ, గెయిన్స్ కానీ అవి ఎక్సెల్ వరకు, ఈ బోర్డు వరకు చాలా బాగుంటాయి. మార్కెట్లోకి దిగితే ఉంటుంది కదా ఒక సామెత, బయట ఉండి మాట్లాడడం ఏంది ఒక్కసారి బరిలోకి దిగితే తెలుస్తుంది దాని లోతు ఏంటి అనేది. సేమ్ ఇది కూడా అంతే. బిజినెస్ అనేది ఒక పెద్ద సముద్రం. మీకు తెలుసా, మనం డైలీ వాడే ప్రోడక్ట్స్లో మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి చాలా చాలా విధంగా అయితే మాత్రం ఇంట్లో ఉండే డబ్బులు సంపాదిస్తున్నారు. నెంబర్ 1 వచ్చేసి పన్నీర్ ప్లస్ ఘీ. చూడండి, ఇన్వెస్ట్మెంట్ చెప్తాను, మీకైతే మాత్రం మైండ్ చెదిరిపోతుంది ఒక్కసారిగా. ఏంటి ఇంత జరుగుతుందా అని. మనం అసలే బిజీ వరల్డ్లో ఉన్నాం కదా, బిజినెస్లోనే బిజినెస్ గురించి మాట్లాడేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే మాత్రం మనం పన్నీర్ అండ్ ఘీ బయట జరుగుతున్న మార్కెట్లో ఎలా జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది అయితే మంచిగా రీసెర్చ్ చేశాను మీకోసం రీసెర్చ్ చేసి మంచి ఒక బిజినెస్ అయితే మాత్రం మీ ముందరికి తీసుకొని వచ్చా. మీరు కూడా పెట్టేసేయండి, ఓకేనా? చూడండి, యాక్చువల్గా మనకి పన్నీర్ అండ్ ప్లస్ ఘీ ఇది చాలా 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 డిమాండ్లో ఉంది. కానీ మనకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎవరు కొనర్లే అనేది. మన వాళ్ళు ఎక్కడ వెనకబడుతున్నారు తెలుసా? మెయిన్గా మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. సో ఈరోజు దాని గురించి అయితే తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకు. వీడియో స్కిప్ చేసావంటే మాత్రం కొన్ని మధ్యలో అయితే మాత్రం మిస్ అయిపోతావు. చూడండి, యాక్చువల్గా పన్నీరు ప్రిపేర్ చేయడానికి కాస్ట్ 150 రూపీస్ పడుతుందంట. ఘీ చేయడానికైతే మాత్రం 200 మేకింగ్ కాస్ట్. మనం బయట కొంటున్న కాస్ట్ 350 అండ్ 500 రూపీస్. ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్ చేస్తుండేది, డైలీ ప్రాఫిట్ ఒక్కొక్క దాని మీద 200 అండ్ 300. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇది వీళ్ళకి వస్తున్న ప్రాఫిట్. మీరు నిజమేనని అనుకుంటున్నారా? నిజమే. ఇది నేను ఇంకా డీప్గా తీసుకెళ్తాను మీ అందరినీ. చూడండి, ఫస్ట్ అయితే చూడండి, యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ సెటప్ గురించి అయితే మాట్లాడదాం. అంటే ఏమేమి పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి పెట్టాలి అని అయితే అందరికీ డౌట్ అయితే ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్లో. చూడండి, మనకు ఐటమ్స్ కావాల్సిండేది స్టెయిన్లెస్ స్టీల్, అదే ప్యాన్స్, 2 to 3 ప్యాన్స్. మనకు అప్రాక్స్కి వచ్చేసి 1000 to 5000. అంటే నేను అప్రాక్స్ చేస్తాను ప్రైజు, ఓకేనా? అంటే మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అండ్ మార్కెట్ని బట్టి కూడా ఉంటుంది, డిపెండ్. అండ్ మిల్క్ 300 to 600 per day, మీన్స్ లైక్ 5 to 10 లీటర్స్. నాకు తెలిసి ఇది బాగా ఎవరైతే డైరీ బిజినెస్ చేద్దామని అనుకుంటుంటారో వాళ్ళకైతే మాత్రం మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఫార్మర్స్లో కూడా కొంతమందికి ఇంట్లో బర్రెలు, ఆవులు ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా అయితే మంచిగా అయితే మాత్రం డిమాండ్ ఉంటుంది. ఈవెన్ ఇన్ సిటీస్లో కూడా కొంతమంది ప్యాకెట్ పాలు కొనుక్కొని మరీ చేస్తున్నారు ఫుడ్ ప్యాకేజింగ్, అంటే బాక్సెస్. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు పన్నీరే కానీ ఘీయే కానీ చేశారే అనుకో, దాన్ని మనం ప్యాకింగ్ అయితే చేయాలి కదా, సో దాని కాస్ట్ ఇది. అండ్ ఫ్రిడ్జ్, ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఉంటుంది ఎట్లా, ఇది సేవింగ్స్ కిందే వస్తుంది, మళ్ళీ మనం కొత్త ఫ్రిడ్జ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అండ్ బ్రాండింగ్, లోగో, లేబుల్స్, ఇది ఒక 200 to 500 రూపీస్. అండ్ దీంతోడికి ఫుడ్ లైసెన్స్, ఇది మ్యాండేటరీ, ఇది కంపల్సరీ. ఎందుకంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ లైసెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. 100 నుంచి 1500 వరకు ఉంది, 5000 వరకు కూడా ఉంది. అండ్ డిపెండ్స్ అపాన్ మీరు పెట్టే ప్రోడక్ట్ కానీ, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ, అలా డిపెండ్ అవుతుంది. చూసారా, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇక్కడ 3000 నుంచి 7000కి, చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
మనం బిజినెస్ చేస్తున్నాం అని అంటే 10 మందికి తెలియాలి. 10 మందికి తెలిస్తేనే బిజినెస్ అని అంటారు. నీకు నువ్వే నేను బిజినెస్ పెట్టేసా, నాకు మంచిగా ప్రాఫిట్లు వస్తాయని అనుకుంటే అస్సలు జరగదు. ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ నువ్వు మార్కెట్లో దిగితే అర్థమవుతుంది దాని లోతు ఏంటి ఏమి అనేది. ఇది జస్ట్ మీకు అందరికీ ఒక జస్ట్ బ్లూ ప్రింట్. ఓహో ఇలా ఉంటుందా, ఓహో ఇవి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బులు అవుతుందా, దీని నుంచి ఇంత ప్రాఫిట్ వస్తుందా అని అయితే. అండ్ మార్కెటింగ్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మార్కెటింగ్ అండ్ సెల్లింగ్. మనం ఎట్లా అమ్ముకోవాలి చూసారా, లోకల్ వాట్సాప్ అంటే మనకి లోకల్లో వాట్సాప్ గ్రూపులు అయితే ఉంటాయి, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ వాళ్ళు వీళ్ళు. అండ్ ఒకవేళ నువ్వే కనుక అపార్ట్మెంట్స్లో ఉంటే అపార్ట్మెంట్స్ వెండర్స్తో మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లోకల్ కిరాణా మార్కెట్స్. ఇది నువ్వు చేసుకోవడం, అదే నేను అంటున్నా కదా, చెయ్యడం చాలా ఈజీయే. మీరు మిల్క్ కొనుక్కోవడం ఈజీయే, దాని తగ్గట్టుగా పన్నీర్ అని గీ చేయడం ఈజీయే. బట్ ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం, అమ్మడం అంత ఈజీగా కాదు. మనం మాట్లాడుకున్న ప్రాఫిట్లు, లాసులు, ఇన్వెస్ట్మెంట్లు చాలా తక్కువనే ఉంటాయి. ఈ బిజినెసే కదా, ఏ బిజినెస్ అయినా కూడా మనం మాట్లాడుకున్న ప్రాఫిట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, లాసెస్ కానీ, గెయిన్స్ కానీ అవి ఎక్సెల్ వరకు, ఈ బోర్డు వరకు చాలా బాగుంటాయి. మార్కెట్లోకి దిగితే ఉంటుంది కదా ఒక సామెత, బయట ఉండి మాట్లాడడం ఏంది ఒక్కసారి బరిలోకి దిగితే తెలుస్తుంది దాని లోతు ఏంటి అనేది. సేమ్ ఇది కూడా అంతే. బిజినెస్ అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లోకి దుంకామంటే ఇదే కొద్దిగా వస్తూనే ఉంటుంది. సో ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఇది మోటివేషనల్ అయిపోతుంది. ఓకేనా, వీడియో ఎలా అనిపించిందో మనకి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ దీనికి మీరు జిఎస్టీ కావాలని అనుకుంటా. జిఎస్టీ చూడండి, జిఎస్టీ అనేది ప్రతి ఒక్కదానికి మ్యాండేటరీ. ఎందుకనంటే మనం ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా జిఎస్టీ ఉంది. సో మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, జిఎస్టీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ చిన్న బిజినెసెస్ కాబట్టి చాలా వరకు కొంతమంది అవాయిడ్ చేసేస్తారు. బట్ జిఎస్టీ ఉంటే అయితే మాత్రం బెస్ట్. ఓకేనా, ఇంతటితో ఉంటాను. బాయ్.